హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ పైకి వచ్చాను. నిన్న నైట్ లైట్గా వర్షం పడ్డదన్నమాట. సో చూసి వెళ్దాం, ఎట్లా వాటర్ పోసేది అయితే అవసరం ఉండదు, కానీ ఒకసారి చూసి వెళ్దామని పైకి వచ్చాను. బాగున్నాయి చెట్లు అయితే, వర్షానికి మంచిగా ఉన్నాయి, గ్రీన్గా ఉన్నాయి. కాకపోతే నైట్ నిన్న కొంచెం ఆవు పేడ తెప్పించాను నేను. అది మొత్తం కొంచెం పచ్చి అయిపోయింది. చెట్ల కోసం అని కొత్తగా కొన్ని చెట్లు తీసుకొచ్చారు కదా, వాటికి ఎరువు కోసం అని చెప్పి ఎరువు తెప్పించినాను. అది కాస్త నిన్న వర్షం పడేసరికి కొంచెం పచ్చి అయింది. నేను వేసిన సీడ్స్ చూడండి ఎంత పెద్దగా మొలకలు వచ్చినాయి. ఎంత హ్యాపీగా ఉంది చూడండి. ఇది మొత్తం చోలకాయ, గోకరకాయ అంటారు చూడండి అది. ఇదేమో వంకాయ నారు పోసిన పొడుగు వంకాయ ఉంటుంది చూడండి, అది మంచిగా అయినాయి. తీసి పెద్ద కుండలో మార్చాలి ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత. అలాగే రీసెంట్గా నేను ఈ చెట్టు మొత్తం ప్రూనింగ్ చేశాను కదా, మలబరీ చూడండి, ఆకులు కాయలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. కాకపోతే ఇది చిన్న కాయ ఉన్నట్టుంది, చిన్న వస్తున్నాయి కాయలు, పెద్ద ఏం లేవు. కానీ చూడండి మంచిగా, చూడండి ఎంత బాగా వచ్చినాయో ఆకులు. మలబరీ చిన్న ఉన్నాయి, మలబరీ ఇది మొన్న రీసెంట్గా మొత్తం ప్రూనింగ్ చేస్తున్నా కదా, మంచిగా వచ్చింది చూడండి. నిమ్మకాయ చెట్టు ఇది బాగా వచ్చింది. ఇది తర్వాత ఇంకొకటి స్వీట్ లెమన్ కూడా మొత్తం ప్రూనింగ్ చేసిన కదా, మళ్ళీ ఫ్రెష్గా వచ్చింది చూడండి ఆకులు. కానీ కాయలు ఎప్పుడు రావాలో తెచ్చి చాలా రోజులు అయింది, కానీ ఇంకా కాయలు రాలేదు. ఇంకా పచ్చిమిర్చి మాత్రం మాకు చాలా వస్తుందండి. మా వరకు అయితే మాకు ఫుల్గా వస్తున్నాయి పచ్చిమిర్చి. మాకు చాలా అంటే చాలా స్పైసీ ఉన్నాయండి. అంత స్పైసీ అబ్బో చాలా. ఒక 3-4 వేసేసరికి కర్రీలో మస్తు అవుతుంది మాకైతే. పచ్చిమిర్చి మాత్రం చాలా బాగా అయింది. పచ్చిమిర్చి మాత్రం మా వరకు మాకు చాలు. ఇది మొత్తం బత్తాయి చెట్టులో నేనేం చేసిన అంటే ఆకుకూర వేసిన. కింద ఎలాగో ప్లేస్ ఖాళీగా ఉంది కదా అన్నట్టు, ఎందుకు ఖాళీ పెట్టడం అని చెప్పి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. తోటకూర వేసిన, పింక్ తోటకూర చూడండి, ఇది పింక్ తోటకూర, ఇది కూడా వేసిన. ఇంకా హార్వెస్ట్కి రెడీగా ఉంది, తెంపుకోవాలి. ఫ్రెష్గా తెంపి కిందికి వెళ్ళి వంట చేసుకొని తింటే ఆహా, ఆ తృప్తి, ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుందండి కదా. ఇవి చూడండి దొండకాయ, జర్ర 2-3 వర్షాలు సన్న పడేసరికి కూడా మంచిగా అయినాయి చూడండి. దీని ఫ్లవర్ భలే ఉంటుందండి, క్యూట్గా వైట్గా. చూడండి ఎంత బాగుందో, ఫ్లవరింగ్ మాత్రం సూపర్ ఉంది. చూడండి వెనక చిన్న కాయకి ఇట్లా ఫ్లవర్ వస్తుంది అనమాట. చూడండి చెట్టు నిండా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మీకు అనిపిస్తుందో చూడండి. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా అయినాయి. ఈ మధ్య మొత్తం ఆకు మొత్తం తీసి ప్రూనింగ్ చేసినా కదా, మళ్ళీ మంచి కొత్త ఆకు వచ్చి మంచి కాయలు అవుతున్నాయి. ఒకటే ఉన్నది, నిన్న పెట్టింది ఒకటే మొక్క, కానీ ఆ ఒక్క మొక్క చూడండి ఎన్ని అయినాయో దొండకాయలు. చిన్నవి పెద్దవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇదేమో బీరకాయ ఏమంటారు, కాకరకాయ సారీ. చూడు ఎన్ని పిందెలు ఉన్నాయి చూడండి, మస్తు పిందెలు అయినాయండి. కాకరకాయ మాత్రం చాలా అయినాయి. ఈ మళ్ళీ పెద్ద అయినాక మళ్ళీ ఒకసారి మీకు వీడియో తీసి చూపిస్తాను నేను. ఎంత హ్యాపీ ఉంటుంది చూడండి, ఇట్లా మనం పెట్టిన మొక్క మంచి ఇట్లా కాయలు ఇస్తుంటే హ్యాపీనెస్సే వేరే ఉంటుందండి. చిన్న దానిమ్మకాయలు చాలా అయినాయండి. కాకపోతే రీసెంట్గా మాకు కోతులు ఇస్తున్నాయి. ఆ కోతులు చెట్టుకు చాలా ఉండే దానిమ్మకాయలు, ఈ 2 చెట్లకు కానీ మొత్తం పీకేసినాయి కోతులన్నీ. అది ఒక్క కాయ మాత్రం మిగిలిపోయింది. ఇది చూడండి వాటర్ యాపిల్, మొన్న మొత్తం ప్రూనింగ్ చేసేసిన, ఇప్పుడు స్టార్ట్ అయింది ఆకు. కింద చూడండి దీంట్లో కూడా సేమ్ ఆకులు పెట్టేసిన. ఇవన్నీ హార్వెస్ట్ రెడీగా ఉన్నాయి. కొంచెం ఉల్లినార చూడండి, చూడండి రీసెంట్గా పెట్టిన నేను. మీకు ఇంతకుముందు పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇది నేతిబీర పెట్టిన చూడండి ఎంత అయిందో మొక్క. ఫస్ట్ కాయ ఈ చెట్టుకి, ఫస్ట్ కాయ మొదలయ్యింది చూడండి. ఈ టబ్లో పెట్టిన సీడ్స్ పెడితే మంచిగా గ్రో అయ్యి చూడండి ఎంత బాగా అయిందో, మంచిగా అయింది. ఇట్లా చిన్న హ్యాపీనెస్ ఎంత బాగుంటుంది చూడండి. లైఫ్లో హ్యాపీనెస్ చిన్నవి డైలీ మనకు ఒక సర్ప్రైజ్ కావాలంటే 2-3 మొక్కలు పెట్టుకోండి. అవి ఇచ్చే సర్ప్రైజులు మనకి ఎవ్వరు ఇవ్వరు తెలుసా లైఫ్లో, అంత హ్యాపీనెస్ ఇస్తుంది. తర్వాత ఇది రీసెంట్గా నిన్న తీసుకున్న మొక్క, ఇది నిన్న మొత్తం పాట్ మిక్సింగ్ చేసి మొత్తం కలిపి పెట్టిన మందారం చెట్టు, మా వైట్ మందారం. నా దగ్గర ఉన్న మందారం చచ్చిపోయింది, కొత్తది తీసుకున్న మందారం చూడండి. ఇది ఒక మందారం తీసుకున్నా.
ఇంకో మందారం ఇక్కడ ఉంది చూడండి, ఇది తీసుకున్నా. మందారం చెట్లు ఎండాకాలం అన్నీ చచ్చిపోయినాయి నా దగ్గర ఉన్న చెట్లు అన్నీ, అందుకే మళ్ళీ కొత్తవి తీసుకున్నా. ఇదో మందారం, ఇది అన్ని 2 నాటువి తీసుకున్నా. ఒకటేమో మునగ చెట్టు, నా దగ్గర ఆల్రెడీ మునగ చెట్టు ఉంది కానీ, ఇగో మునగ చెట్టు ఉంది కానీ ఇంకోటి తీసుకున్నా. అక్కడ లాస్ట్కి పెట్టిన మునగ చెట్టు కనిపిస్తుందా మీకు? అది రీసెంట్ తీసుకున్న మునగ చెట్టు, అది రీసెంట్ తీసుకున్నా కదా. నిన్న అన్నీ కలిపి పాట్ మిక్సింగ్ చేసి పెట్టినాక నైట్ వర్షం పడ్డది లైట్గా, కానీ హ్యాపీయే వర్షం పడ్డ తర్వాత. ఇవి చూడండి నేతిబీరలు బాగానే అవుతున్నాయి, హ్యాపీ. మా వరకు మాకు చూడండి ఎంత ఫ్లవరింగ్, చూడండి ఎంత ఎల్లో, ఎంత టెంప్టింగ్ ఉంది చూడండి. కాకరకాయ చూడండి, కాకరకాయ మొదలైంది. మొన్నటిదాకా ఎల్లో వచ్చింది కదా, ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగానే వస్తున్నాయి. ఇక స్టార్ట్ అయినాయి. మా వరకు మాకు చాలా మస్తు అవుతుంది కూరగాయలు, బయటికి వెళ్ళి తీసుకోకుండా. ఇవి చూడండి, ఇది ఒక బిగ్ సర్ప్రైజ్ అండి. ఇదైతే చూడండి, ఇదేం తెలుసు, బుడమకాయ అండి. మేమైతే బుడమకాయ అంటాం దీన్ని. ఫస్ట్ 2 ఉండే, నిన్న ఒక గాలికి కూడా పడిపోయింది. ఇది ఇంకోటి ఫస్ట్ బుడమకాయ, ఇది ఫస్ట్ కాపు. ఇది హనీబీస్ చూడండి ఎట్లా తిరుగుతున్నాయో, మీకు అనిపిస్తుందా? తేనెటీగలు ఫుల్ హ్యాపీ అండి. తేనెటీగలు వస్తే పాలినేషన్ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోతుందండి మొత్తానికి. ఇట్లా ఉంది, నైట్ పడ్డ వర్షానికి మార్నింగ్ పర్లేదు, కొంచెం గ్రీన్గా ఉంది, మంచిగా ఉంది. వంకాయలు మీకు సర్ప్రైజ్ చూడండి, వంకాయలు చూడండి ఎంత బాగా అయినాయో, కనిపిస్తున్నాయి మీకు వంకాయలు. ఇదిగోండి చిన్న మొక్క చూడండి, ఇంత చిన్న మొక్కకు చూడండి కాయలు చూడండి ఎట్లా అయినాయో వంకాయలు. చూడండి సర్ప్రైజ్ మాకు కూడా ఇది, నేను చూసుకోలేదు, ఎప్పుడు చూసుకుంటున్నా వంకాయలు. బాగా వంకాయలు చూడండి ఇంత మంచిగా ఉన్నాయో, ఇంత ఫ్రెష్గా, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి వంకాయలు. ఇంత మించి ఏం కావాలండి టెర్రస్ గార్డెన్ వాళ్ళకు. నల్ల వంకాయ ఇది చూడండి, ఇది చార్ల వంకాయ. ఇది కూడా దీన్ని కూడా బాగాయినాయి వంకాయలు. నేను చూసుకోలేదు చూడండి ఎంత పెద్దగా ఉందో కాయ. చిన్న కాయలు చూడండి బాగా వచ్చినాయి వంకాయలు. ఇక్కడ నేను చూసుకోలేదండి వంకాయలు, ఇప్పుడే చూస్తున్నా చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయో. ఇవి నల్ల వంకాయలు చూడండి, నల్ల వంకాయలు ఇవి. హ్యాపీ 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 హ్యాపీ. ఒక గార్డెనర్కి ఇంత ముంచి ఏం కావాలండి చూడండి వంకాయలు. సో హ్యాపీ ఫుల్ అయినాయి వంకాయలు మాత్రం బాగానేయండి. ఇది మాత్రం ఫుల్ హ్యాపీ, నాకు మంచి న్యూస్ ఇది. ఇట్లా అవుతూ ఉంటే గార్డెనర్స్కి ఎంత హ్యాపీ ఉంటుంది తెలుసా అండి, చాలా చాలా హ్యాపీ. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.